2 రోజుల్లో 'రామ్ చరణ్' అన్న బర్త్‌డే టీజర్ రాబోతుందని జెప్పి ఫ్యాన్స్ అంతా విపరీతంగా వెయిట్ జేస్తున్న టైంలో సోషల్ మీడియాలో కొత్త వార్తలన్నీ చక్కర్లు కొడుతున్నాయి. ఏందయ్యా అంటే 'రామ్ చరణ్' అన్నకి దెబ్బ తగిలింది ఒక పక్క కన్నుకి అని జెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మరి అది నిజమా కాదా అని జెప్పి జనరల్‌గా అందరికీ డౌట్ ఉంటది గదా! ప్రమోషన్ కోసం జెప్తున్నారా? లేకపోతే ఇంకోటి జెప్తున్నారా? సింపతికి జెప్తున్నారా? ఒక్కసారి రూమర్స్ గూడా ఎట్లుంటాయంటే ఇవాళ పెట్రోల్ బంకుల దగ్గర చూసారు గదా! జనాలు ఫుల్ క్యూ కట్టేసారు. ఏదో ఒక చిన్న రూమర్ గూడా ఎట్లో వెళ్ళిపోతుంది. అలాంటిది మరి 'రామ్ చరణ్‌కి' ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. ఒక స్టేట్‌లో 2 స్టేట్‌లలో కాదు 'ట్రిపుల్ ఆర్' వచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ 'రామ్ చరణ్‌కి' ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అలాంటిది ఒక చిన్న వార్త గుప్పుమందంటే 'రామ్ చరణ్' అన్న కన్నుకి దెబ్బ తగిలింది అంటే ఎట్లుంటదో ఒక్కసారి ఊహించుకోండి. జనాలంతా అప్‌సెట్ అయిపోతారనమాట. సో, అలాంటిది నిజమా? కాదా? అని జెప్పి అందరికీ డౌటొచ్చింది. నాకు డౌటొచ్చింది గానీ, సరే చూద్దాం వెయిట్ చేద్దాం అని అనుకున్న టైంలో జనసేన దగ్గర నుంచి ఒక ట్వీట్ అనేది వచ్చిందనమాట. చూడండి ఈ ట్వీట్‌లో ఇది చూసిన తర్వాత కన్ఫర్మ్ అయింది ఏంటంటే, చిన్న దెబ్బైతే తగిలిందనైతే అర్థమైతుంది. మరది ఇప్పుడు 'పెద్ది' సినిమా షూటింగ్‌లో తగిలిందా? లేకపోతే 'రామ్ చరణ్' అన్న ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఏదో సినిమాలో ట్యాంకర్ పేలి తగిలింది అని చెప్పి అదొక రూమర్ ఉంది. ఇక రకరకాల రూమర్‌లయితే వస్తుంటాయి కదా! న్యూస్‌ల్లో వాటిల్లో వీటిలో. బట్ ఏదైతే కరెక్ట్ కాదు గానీ మొత్తానికైతే దెబ్బ తగిలింది అనే మాట అయితే వాస్తవం. గానీ స్టిల్ ఆయన గొప్పతనం ఏంటి అంటే ప్రొడ్యూసర్‌లకి డబ్బు నష్టం రాకుండా, సెట్టింగ్‌లు వేస్ట్ గాకుండా నేను షూటింగ్‌కొస్తా, షూటింగ్‌లో పాల్గొంటా అని చెప్తున్నాడంట. యాక్చువల్‌గా ఏంటి అంటే ప్రస్తుతం ఎల్లుండి 27కి బర్త్‌డే ఉంది గాబట్టి టీజర్ రిలీజ్ అవుతది అని జెప్పి విపరీతంగా అందరూ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ ఎదురు జూస్తున్నారు. సో, ఇలాంటి టైంలో మరి దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి? టీజర్ రిలీజ్ అవుతదా? సినిమా ఏమన్నా పోస్ట్‌పోన్ అవుతదా? అని అందరూ కొంచెం అప్‌సెట్ అయ్యి ఉన్నారనమాట. సో, దానికి మీరు అప్‌సెట్ కావాల్సిన అవసరం లేదు అన్నట్లుగా 'రామ్ చరణ్' ఏం చెప్పాడంటే మాత్రం టెన్షన్ ఏం పడకండి నేను షూటింగ్‌లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాడని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చిందనమాట. అది నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే మొన్న ఏదో ఒక వీడియోలో డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి చెప్పారు. ఆయనకి 'రామ్ చరణ్' గారికి ఫీవర్ 102, 103 ఫీవర్ వచ్చినా కూడా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మనం షూటింగ్ ఆపేద్దామంటే లేదండి నా వల్ల వేరే ఆర్టిస్ట్‌లకి ఇబ్బంది కలగకూడదు. షూటింగ్ మనం చేద్దాము. కంపల్సరీ ఆగకుండా చూడాల్సిందే అని జెప్పేసి పాపం ఆయన అంత ఫీవర్‌లో గూడా వచ్చాడని అది డెడికేషన్ అండి. నిజంగా ఒక గొప్ప నటుడికి ఇంకొక గొప్ప నటుడు కొడుకుగా పుట్టడం అంటే ఇదే అనమాట. డెడికేషన్, వర్క్ డెడికేషన్, డిసిప్లిన్ అంటే ఇదే. హెల్త్ బాలేకపోయినా ఇది గూడా చిరంజీవి గారి విషయంలో ఒకప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఏదో ఇలానే సాంగ్ షూట్ ఏదో జరిగేటప్పుడు అప్పట్లో యాక్టర్స్ 2, 3 సినిమాలు చేస్తుండేవాళ్ళు కదా! చిరంజీవి గారు గూడా అప్పట్లో 2, 3 సినిమాలు కంటిన్యూయస్‌గా చేస్తుండేవాళ్ళనమాట. సో, అలా చేస్తున్న టైంలో గూడా ఒక పర్టిక్యులర్ మరి 'కొండవీటి దొంగనో' ఏదో సంథింగ్ ఏదో సినిమాలో పాట షూటింగ్ అప్పుడు ఆయనకి ఫీవర్ వచ్చింది ఆపేద్దాం అనుకున్నప్పుడు అంటే అప్పట్లో ఈనాడు పేపర్‌లో న్యూస్ చదివితే తప్ప తెలిసేది కాదు. ఇప్పుడులాగా సోషల్ మీడియా లేదు. అలాగే ఫీవర్ వచ్చినా గానీ లేదు కంపల్సరీ నేను షూటింగ్‌కొస్తా అని చెప్పేసి ఆయన షూటింగ్‌కెళ్లారనేసి. సో, అదే డెడికేషన్ 'రామ్ చరణ్' గారికి గూడా వచ్చింది. ఎందుకు అంటే వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. సో, ఇప్పుడు ఇక 2 రోజుల తర్వాత టీజర్ వస్తదా? రాదా? అంటే మరి టీజర్ కట్ చేయడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా! మరి రెడీ అవుతదా? కాదా? అనేది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. వస్తదనే అనుకోవాలి. ఇక సినిమా రిలీజ్‌కి సంబంధించి ఏంటంటే సినిమా పోస్ట్‌పోన్ అయితది అని జెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లయితే స్టార్ట్ అయినాయి. సో, యూనిట్ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో ఇచ్చేటువంటి న్యూస్ ఏంటయ్యా అంటే సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. ఒక చిన్న క్లైమాక్స్ ఫైట్ బ్యాలెన్స్ ఉంది. మరి ఆ ఫైట్‌లో భాగంగానే 'రామ్ చరణ్‌కి ఏమన్నా దెబ్బ తగిలిందా? అనేది గూడా ఒక న్యూస్ అనమాట. మరి మోస్ట్ ప్రాబబ్లీ దెబ్బ తగిలినా సరే నేను ఎలాగైనా సరే ఫైట్ కంటిన్యూ జేస్తా. మరి ఎలా జేస్తారో ఏంటో తెలియదులే గానీ మొత్తానికైతే కంటిన్యూ జేస్తా అంటున్నారట. సో, ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి అంటే ఒక ఐటెమ్ సాంగ్ అనమాట. సో, ఐటెమ్ సాంగ్ అంటే జనరల్‌గా కొంత ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్ గూడా ఇప్పుడు మన 'సుకుమార్' గారు చేసేటువంటి ఐటెమ్ సాంగ్స్ ఎట్లుంటాయి, ఒక ఐటెమ్ సాంగ్‌లో పార్టీస్ వేరే ఆర్టిస్ట్‌లంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట. అంటే ఒక సిండికేట్‌కి సంబంధించి 'పుష్పలో' చూసారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో, అలాగా ఐటెమ్ సాంగ్ ఏమన్నా చేయాలి అంటే మాత్రం ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్‌లందరూ కావాలా? లేదు ఓన్లీ పర్టిక్యులర్ 'రామ్ చరణ్' మీద ప్లస్ ఎవరైతే తెలీదు గానీ మొత్తానికైతే దాంట్లో పర్టిక్యులర్ ఐటెమ్ సాంగ్‌లో శ్రీలీల ఉంటదా? లేపోతే మృణాల్ ఠాకూర్ ఉంటదా? లేపోతే ఇంకెవరన్నా కొత్త వాళ్ళెవరన్నా ఉంటారా? ఏది ఇంత మటుకైతే ఫైనల్ కాలేదనమాట. సో, వస్తున్నటువంటి మీడియా న్యూస్ ప్రకారం ఏంటి అంటే, ఒకటి సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. ఒక క్లైమాక్స్ తప్ప. ఇంకొకటి ఐటెమ్ సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 అయిపోతాయి. ఖచ్చితంగా సినిమా మాత్రం పోస్ట్‌పోన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభిమానులని బాధపెట్టేటువంటి పని 'రామ్ చరణ్' చేయడు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక
సింపుల్‌గా అయిపోయేటువంటి ఒక చిన్న టీవీ సీరియల్ ఎపిసోడ్ లాంటివి కాదు కదా! ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా. డైరెక్టర్ బుచ్చిబాబు గారు రామ్ చరణ్‌ని ఎంత ప్లాన్ చేసి ఆయన ఎలా చూపించాలి, అభిమానులు ఎలా వెయిట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ రంగస్థలం తర్వాత కొంచెం ఆ టైప్ లుక్‌లో మళ్ళీ ఇలాంటిదనమాట. మధ్యలో గేమ్ చేంజర్‌లు ఏంటంటే అఫీషియల్ కలెక్టర్ లుక్, తర్వాత ఇంకొక విలేజ్ లుక్. ఇది కంప్లీట్ కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. ఆ పెద్ద బాడీ అది క్రికెట్ అది. సో, ఆ టైప్‌లో ఉన్న లుక్ కాబట్టి ఆయన జనాల్ని ఇంప్రెస్ జేయాలి అంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ పెట్టి రంగరిస్తూ ఈ సినిమానైతే తీర్చిదిద్దుతున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ దెబ్బ తగిలినా గూడా సినిమా షూటింగ్ చేస్తానే అంటున్నాడు కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా టైంకైతే రిలీజ్ అయితదని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ చూడాలంటే మీరేం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, నచ్చితే ఓ నలుగురికి షేర్ చేయాలి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.